సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ. ఇండోర్ స్టేడియంలో సామూహిక యోగా సాధన. అనపర్తి మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానిక వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సాధకులు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా క్రీడా ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో శనివారం యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా చేపట్టారు. ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన కార్యక్రమంలో పాల్గొన్న వారంతా యోగా నిపుణుల సూచనల మేరకు వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన విధానాలను అభ్యసించారు. ఇక శారీరక దృఢత్వంతో పాటుగా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని వక్తలు పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలను అధిగమించడానికి యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వం యోగా అన్నారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఇన్ఫాక్ట్ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం మనము సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కాకినాడ జిల్లాలో, కాకినాడ నగరంలో జిల్లా స్థాయి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన కాకినాడ జిల్లాలో ఉన్న యోగా అసోసియేషన్స్, యోగా ఆశ్రమాలు కూడా పూర్తి సహకారం గత నెలపాటు మాకు అందించడం జరిగింది. వారి ద్వారా వివిధ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేశాము. మన దగ్గర ఉన్న ప్రామినెంట్ టూరిస్ట్ ప్లేసెస్లో కూడా యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నవరం దేవస్థానంలో, సామర్లకోటలో ఇలాంటి పలు ప్రాంతాల్లో మనము యోగా కార్యక్రమాలు నిర్వహించాము. యోగా గురించి ప్రజలకి అవగాహన తీసుకువెళ్ళాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాన్ని వాళ్ళ ఒక డే టు డే లైఫ్లో భాగస్వామ్యం చేసుకోవాలని ఏదైతే ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వారు ముందడుగు పెట్టారు, దానికి అనుకూలంగా జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తున్నాము. ఇది ఈ ఒక నెల యోగాంధ్ర కార్యక్రమంలోనే పరిమితం కాకుండా ప్రతిరోజు కూడా మనము ప్రాక్టీస్ చేయాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాను. దీని ద్వారా మీరు శారీరంగా, మానసికంగా ఇంకా బలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులకు లొంగిపోకుండా, ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే విధంగా ఒక ధైర్యాన్ని ఇది ఇస్తుందని యువతలు కూడా చెప్తున్నాను. వాళ్ళు చాలామంది ఎగ్జామ్ ప్రెషర్స్ వల్ల, క్యారియర్లో ఉన్న కొన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్ వల్ల, వాళ్ళ ప్రెషర్ వల్ల కొంతమంది ఆత్మహత్యలు కూడా ఈ మధ్యలో చేసుకుంటున్నారు. అవన్నీ నిషేధిస్తూ మనం ఒక హ్యాపీ, హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే తప్పనిసరిగా యోగాన్ని భాగస్వామ్యం చేసుకోవాలి, యోగాన్ని ప్రోత్సహించాలి. ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా బీపీ, షుగర్ అని చాలా రోగాలతో బాధపడుతున్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా యోగా, మెడిటేషన్ చేసేటప్పటికి బాడీలో ఒక బ్యాలెన్స్ వస్తుంది. అది ప్రతి ఒక్కరు కూడా పాటించాలని సందర్భంగా తెలియజేస్తూ, తో పాటు యోగా భాగంగా చేసుకోవాలి. అందరూ కూడా అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎంత మంచి ఫుడ్ తిన్నా ఆరోగ్యంగా ఉంటారు. ఫుడ్ తినేసాం కదా, మంచి తినేసాం కదా అనుకుంటున్నాం మనం. మనం తినే ఫుడ్లో కూడా కొంచెం పొల్యూషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. యోగా చేస్తే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి అందులో అన్నీ కూడా. అదేవిధంగా చూస్తున్నట్లయితే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. దీని మీద ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఆయన
12 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి. ఆయన ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు ఉన్నారు. మొట్టమొదటి సంవత్సరం మొదలుపెట్టారు యోగా చేయాలని చెప్పి. ఈరోజున అటువంటి యోగానండి ఇది ప్రమోట్ చేయాలి, దేశవ్యాప్తంగా తెలియాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో 1,000 మందితో చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నారు. 1,000 మందితో చేయడం సాధ్యం కాదన్నారు అందరూ. కానీ 1,000 మందితో ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యోగా చేసి ఈరోజు గిన్నిస్ బుక్ రికార్డు, వరల్డ్ రికార్డు తీసుకొచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా అనపర్తి మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని అనపర్తి రైల్వే స్టేషన్ రోడ్ లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా యోగాసనాలు చేసి కూటమి నాయకులు విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ యోగాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. యోగా భారతీయ సనాతన సంస్కృతికి ప్రతీక అని, పతాంజలి మహర్షి రూపొందించిన అష్టాంగ యోగం జీవన విధానాన్ని మెరుగుపరిచే మార్గమన్నారు. ఇక యోగా కేవలం ఆసనాలు ప్రాణాయామాలకే పరిమితం కాదని ఆత్మ పరిశీలన, నియమనిష్టలు, తృప్తి, ప్రకృతితో మమేకం కావడం వంటి విలువలను పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 2015లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం, ఏదైతే ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలి, యోగా డేని అంతర్జాతీయ యోగా డేగా గుర్తించాలి అని ప్రతిపాదన పెట్టడం, దానికి ప్రపంచ దేశాలన్నీ అంగీకరించడం, తద్వారా 2015 జూన్ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21 రూపుదిద్దుకుంది. మరి గత సంవత్సరం మనం గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మందితో ఒకే రోజున ఈ కార్యక్రమం నిర్వహించి చరిత్ర సృష్టించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 1 కోటి మందితో, రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనపర్తిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాలబాలికలకు నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఉన్నా. యోగా అనేది ఇవాళ ఒక వ్యాపార వస్తువుగా మారిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడో భారతీయ సనాతన సంస్కృతిలో ఈ యోగాన్ని రూపొందించారు పూర్వం ఋషులు, మునులు వీళ్ళంతా. కానీ అది ఆచరణ సాధ్యం కాని విషయంగా ఉన్నప్పుడు దాదాపు 5,000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి దీనికి ఒక రూపకల్పన చేసి అష్టాంగ యోగం అని ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అంటే దానిలో 8 యోగాలు ఉంటాయి. యమాలు, నియమాలు అని. యమాలు 4, నియమాలు 4. మనకి ఈ ఆసనాలు, శ్వాస మీద నియంత్రణ వరకే మాత్రమే మనకు తెలిసిన యోగా. దానిని మించి ఆచరించాల్సింది ప్రధానంగా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా యోగాకి ముందు, మన యోగాకి నియమాలకు ముందు అహింస, సత్యం, అపరిగ్రహం అంటే అనవసరంగా వస్తువులు సేకరించడం, 4వది సంతోషం అంటే తృప్తి. ఈ 4 అలవరుచుకున్న తర్వాత మాత్రమే మనం యోగా ప్రక్రియలు మొదలుపెట్టడానికి అర్హులు అవుతామనేది పతంజలి మహర్షి రూపుదిద్దుకున్న అష్టాంగ యోగాల్లో ఒక భాగం. అది ఈరోజు మనం గమనించకుండా
మనం ముందుకు వెళతా ఉన్నాం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధులు చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని 10,076 మంది రైతులకు 6.80 కోట్ల మేర లబ్ధి చేకూరనున్నట్లుగా వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. 86 లక్షల అమౌంట్ ని మనం ఈ రోజు రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ఇది మొదటి పంట కోసం అని చెప్పేసి మన పెట్టుబడి సాయం కింద మన కూటమి ప్రభుత్వం అన్నది మన రైతుల అకౌంట్ లోకి ఇవాళ జమ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా మంది అకౌంట్ లో కూడా మెసేజ్లు పడ్డాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇలానే మనము ఇంకొక 2 విడతలు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను అంటే 2026-27 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు ఈ రోజు జమ చేయడం జరుగుతుందండి. ఈ రోజు కాకినాడ రూరల్ కౌన్సిల్ అటు విద్యాశాఖకు వచ్చేసరికి లోకేష్ గారు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ శాఖ కానీ గతంలో నిధులు శాఖను కాపాడుతున్న పవన్ కళ్యాణ్ మంది పిల్లల తల్లులకి సుమారు 10,000 కోట్ల రూపాయలు బెనిఫిషియర్స్ 10,056 బెనిఫిషియర్స్ కి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం కూడా 6,80,00,000 ఒక పంటకి రబీకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ విడత. అలాగే నేను మొదలుపెట్టిన తర్వాత మనం ఇక్కడికి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత గత 2 సంవత్సరాలుగా ఏ రోజు కూడా 1 ఎకరం తడి ఆనవలేదు. అది మన నాయకులందరి కృషి వల్ల 1 ఎకరం కూడా తడి ఆనకుండా మనం కాలువలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి తవ్వడం కాలువలన్నీ కూడా తవ్వి నీళ్లు రైతులు అందించడం, అలాగే 1 ఎకరం కూడా మునిగిపోకుండా డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరి చేసి దానికి ఈ నాయకత్వాన్ని కూటమి నాయకత్వాన్ని చేసేందుకు చాలా గర్వపడతా ఉన్నాం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల గురించి పనిచేసేటువంటి ప్రభుత్వం. గత 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా దొంగలో తొక్కి అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ రాష్ట్రాన్ని వినాశం వైపు తీసుకెళ్లి పూర్తిగా రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయి ఏ అభివృద్ధి కార్యక్రమాలు దోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరికి వ్యవసాయదారుడికి పంటకి నీరు పెట్టుకునేటువంటి కాలువలు కూడా కనీసం ₹1 పని కూడా పనిచేయలేదు. దాంతో అన్ని పూడుగులు అయిపోయి మీకు వ్యవసాయానికి కావాల్సినటువంటి ఎటువంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అటువంటి పరిస్థితుల నుంచి మీ అందరి ఆశీస్సులతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అదృష్టం కొలిది కూటమిగా ఏర్పడి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఏర్పడటం వల్ల ఇటు రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి దోహదపడినటువంటి దీనికి ముఖ్య కారకులు బీజేపీ కలిసిందంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బీజేపీ కలిసి ఉంటుంది. బీజేపీతో కలిసి ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఎంతో దోహదపడి ఎంతో అనుభవశాలైనటువంటి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వారు అపారమైనటువంటి అనుభవంతో ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తూ అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో ఆదివారం యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ యోగా గురువు డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు పాల్గొని యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటుగా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయన వివరించారు. అనంతరం పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, సిబ్బందితో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు చేయించి వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. నేటి ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని డాక్టర్ నాగేశ్వరరావు సూచించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ఆరోగ్య అవగాహనకు వేదికగా నిలిచింది. కాకినాడకు చెందిన ఆదిగురు యోగాపీఠ వ్యవస్థాపకులు యోగా గురువు శ్రీ సద్గురు సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వివిధ యోగాసనాలు, ప్రాణాయామ పద్ధతులు, ధ్యాన విధానాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యత వివరించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు వంటి జీవన శైలి వ్యాధులను నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జై గురుదేవ్. అందరికీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కాకినాడ ఆదిగురు యోగపీఠం, అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు యోగా డే సెలబ్రేషన్స్ జరిగాయి. సో ఈ కార్యక్రమంలో యోగా విద్యార్థులు, అలానే మన కాకినాడలోని వైద్యులు చాలామంది దీనిలో భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అంటే యోగా సాధనతో మన జీవితాన్ని చివరి వరకు కూడా ఆరోగ్యంగా ఆనందవంతమైనటువంటి స్థితిలో ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ యోగా డేకి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే ఒక చక్కని థీమ్ ఇవ్వడం జరిగింది. మరి అదే సంకల్పంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు యోగా కార్యక్రమాలు జరిగాయి. మన కాకినాడలో కూడా ఆదిగురు యోగపీఠం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా యోగా వారోత్సవాలు వివిధ ప్లేసుల్లో మనం యోగాని ముందుకు తీసుకెళ్తూ యోగా ప్రచారాన్ని కల్పించడం జరిగింది. ఈరోజు యోగా డే ప్రోగ్రామ్ని ఐఎంఐ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యోగా సభ్యులతో పాటుగా అదేవిధంగా డాక్టర్స్ ఇద్దరు కలిసి చక్కగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. ధన్యవాదాలు. దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకుని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని చోడే అప్పారావు ప్రకృతి వైద్యశాల యోగా గురువు వేగిరాజు గోపాలకృష్ణరాజు చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతిలో ఆయన పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద అన్నారు. ఇక యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యకర జీవనం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతాయని తెలిపారు. అందరికీ నమస్తే అండి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడాలని భావంతో ఈ యొక్క మన భారతీయ పురాతన కాలం నుంచి కూడా మన భారతీయులు ఆచరించిన యోగాని ప్రపంచవ్యాప్తం చేయాలని భావంతో జూన్ 21న యోగా దినోత్సవంగా ప్రకటన జరిగింది. అందులో భాగంగా మన చోడే అప్పారావు ప్రకృతి ఆశ్రమం నిర్వాహకులు, అది మా బోటు వాకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ జరిగింది. అందులో భాగంగా మరి ముఖ్యంగా మన వేగిరాజు గోపాలకృష్ణరాజు గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ జరిగింది. సుభాష్ మేడం గారు అందరినీ కూడా యోగాసనాలు వేయించి అందరూ చెమటలు పట్టించారు. చక్కగా అందరికీ కూడా అవగాహన కల్పించారు యోగా మీద. యోగా ప్రయోజనాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం చోడే అప్పారావు ప్రకృతి ఆశ్రమంలో అందరూ ఉచితంగా యోగా నేర్పుతున్నారు. అంచేత ఆసక్తి ఉన్నవారు అందరూ కూడా యోగాసనాలు అక్కడికి వెళ్ళి కావాలంటే నేర్చుకోవచ్చు. ఈరోజు వచ్చి మీరు అందరూ చాలా శ్రద్ధగా చేశారు. ఇది ఎప్పుడు బీజం పడింది అంటే యోగా డే మోడీ గారు నేను పక్కన కూర్చుని ఒక ఎయిర్పోర్ట్లో మాట్లాడుకుంటుంటే ఆయన అడిగారు, మీ నాన్నగారు 1934 నుంచి యోగాలో ఉన్నారు కదా, యోగా డే ఎందుకు పెట్టలేదు అని అడిగారు. ఎందుకు పెట్టలేదంటే ఆయన జనారణ్యంలో యోగా అండి, ఆయన ముక్కు మూసుకుని తపస్సు చేసే ఇది కాదు, అందుకని ఇలాంటి వాళ్ళు పెడితే దేశవ్యాప్తంగా అయితే ప్రపంచవ్యాప్తం అవుతుందండి అన్నారు. పెడదాం మనం పెడదాం అన్నారు. అన్నాక ఒక సంవత్సరానికి ఆయన యోగా డే స్టార్ట్ చేశారు. నేను అప్పుడు చెప్పాను, మోడీ గారు మీరు చేసేది యోగా కాదన్నారు. ఆయన ఒక్కసారి నా ఫోటో ఉంది అక్కడ కావాలంటే చూడండి అంటే అయితే ఏంటన్నారు. అప్పుడు చెప్పుకొచ్చాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. మా తండ్రి గారు ఇలా చేసేవారు అని చెప్తూ నాన్నగారి గురించి ఒక 15 నిమిషాలు చెప్పాను. నాన్నగారు అపక్వాహారం చేస్తూ బడిపంతుల ఉద్యోగం మానేసి అపక్వాహారం చేస్తూ 8,000 కిలోమీటర్లు అంటే 5,000 మైళ్ళు సైకిల్ మీద అడవులంతా త్రిపుర కాంగ్రెస్ మహాసభలకి ఆయన వెళ్ళడం జరిగింది. ఇంకా 4 ఫ్రెండ్స్ని తీసుకుని. అలాగే ఆయన 7.5 సంవత్సరాలు అంటే పచ్చివి మాత్రమే, అపక్వాహారం అంటే పచ్చివి మాత్రమే తిని
మొలకొచ్చిన పెసలు, తర్వాత ఏమో గోధుమలు నానబెట్టి కొబ్బరి, పాలు వీటితోటి 7.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన మీద ఆయన ప్రయోగాలు చేసుకుంటే కానీ ఇంకొకరికి చెప్పలేదు. నోటికొచ్చింది చెప్పుకోకుండా ఆయన ప్రయోగాలు చేసుకుని ఆయన అనుభవించిన తర్వాత మిగిలిన వాళ్ళకి అందరికీ చెప్పారు. అలా చేయడం వల్ల ఈ రోజుని జగద్వితమైంది యోగా అండ్ నేచురోపతి. కాబట్టి యోగాకి కూడా ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా రూపొందించారు వాళ్ళు. ఆ ఆహార సేవనం ఉంటే యోగా చేయడం ఎవరికైనా సాధ్యమే. డైనమిక్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా కొంత వయసు దాకానే చేయగలుగుతాం. ఇది స్టాటిక్ ఎక్సర్సైజ్, ఇది చచ్చేదాకా కూడా చేయొచ్చు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆప్కాస్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం 36,000 రూపాయలు మంజూరు చేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని విజ్ఞప్తి చేసిన ఆయన ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులు అంటేనే ఒక హీనమైన వ్యక్తులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎందుకంటే మాకు గుర్తింపు అనేది లేదు. ప్రజల ఆరోగ్యం కాపాడడంలో ప్రథమ పౌరులుగా మేము ఉన్నాము. మాకు ఇవ్వాల్సిన జీతాలు కానీ బెనిఫిట్స్ కానీ ఏది ప్రభుత్వం ఇవ్వడం లేదు. మెహర్బానీగా మా ప్రభుత్వం ఇలా చేస్తుంది, వర్కర్ల విషయంలో అలా చేస్తుంది అంటున్నారు తప్పించి ఏమి చేయడం లేదు. డిప్యూటీ సీఎం గారు అయితే ఎలక్షన్కు ముందు మా రెల్లి కులస్తులతో కలిసి నేను కూడా మీ రెల్లి బిడ్డనే, నేను గెలిచిన వెంటనే మీకు కావాల్సినవన్నీ చేస్తానన్నారు. ఏ ఒక్క వాగ్దానాన్ని ఆయన పూర్తి చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా మా గురించి గుర్తిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామని. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ కాకినాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సమస్యలు పరిష్కరించాలని దఫదఫాల ఆందోళనకి పిలుపునివ్వడం జరిగింది. జూన్ 20వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద, జూన్ 22వ తేదీన ఎమ్మెల్యేలకు వినతి పత్రం, జూన్ 24వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన, జూలై 7వ తేదీన చెలో కలెక్టరేట్ మున్సిపల్ కార్మికుల సమస్యల మీద పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉన్నారు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారని అడుగుతా ఉన్నాం. ఆ రోజు బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ సభల్లో మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తాం, రెల్లి జాతిని ఆదుకుంటాం అనే విధంగా అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు. హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా ప్రధానమైన డిమాండ్స్ ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో పేదలు, మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ పేర్కొన్నారు. కాకినాడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ముద్రా రుణాలు, స్వనిధి యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందారని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యం, సౌభాగ్య యోజన ద్వారా విద్యుత్, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందన్నారు. పేదలు, సామాన్య కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధి మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రవికిరణ్ పేర్కొన్నారు. దేశ ప్రజల యొక్క ఆశీర్వాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసిన సందర్భంగా ప్రజలకి, నాయకులకి అందరికీ అభినందన శుభాకాంక్షలు. 12 ఏళ్లలో దేశం చేసుకున్నటువంటి మార్పు, చూస్తున్నటువంటి మార్పు నభూతో నభవిష్య అని చెప్పక తప్పదు. ఎందుకంటే 2014 ముందున్న పరిస్థితులు నేడు 12 ఏళ్ల పరిపాలన పూర్తిగా సరిదిద్దారు. ఏ రకంగా అప్పట్లో ఉగ్రవాదులు యథేచ్ఛగా భారతదేశంలోకి వచ్చి బాంబులు విరిచిన సందర్భాలు, తోటాలు పేల్చిన సందర్భాలు మనం చూసాం. ఎటువంటి చర్య ఆరో తీసుకునే సందర్భం చూసాం. అలాంటిది ఈరోజు 12 ఏళ్ళు అటువంటి జరిగితే ఆపరేషన్ సింధూరు, సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 వంటి వాటితో పాకిస్తాన్ యొక్క పీచు మంచిన తీరు మనం చూసాం. అలాగే గతంలో కుంభకోణాలమయం పరిపాలన, అలాంటిది ఈరోజు 12 సంవత్సరాల్లో ఏ ఒక్క కుంభకోణం లేకుండా
ప్రజాసేవే పరమావధిగా ప్రధాన సేవకుడిగా సేవ చేస్తున్నారు. అలాగే గతంలో గరీబీ హఠావ్ పేదరిక నిర్మూలించే నినాదాలు ఇచ్చేవాళ్ళు, చేసిందేమీ లేదు. అలాంటిది 12 ఏళ్ల పాలనలో పేదలకి అనేక సౌకర్యాలు, అది ఇళ్ల నిర్మాణం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ దగ్గర చేస్తూ ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాలు 57 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరవటం, వాటిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేరుగా డీబీటీ పథకాల ద్వారా 50 లక్షల కోట్ల రూపాయలు ఎటువంటి అవినీతి లేకుండా వారి ఖాతాలో జమ చేయటం, అలాగే పేదల యొక్క గ్యాస్ బండా సిలిండర్ ఇచ్చే విధంగా 10,55 లక్షల మందికి మహిళలకి, మాతృమూర్తులకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం, అలాగే ఉజాలా పథకం కింద వాళ్ళకి ఎల్ఈడి బల్బులు 37 కోట్ల ఎల్ఈడి బల్బులు ఇవ్వటం, ముద్రా రుణాల కింద గతంలో 2014 ముందు చిన్న వ్యాపారస్తులకి ఇటువంటి పూచీకత్తు మీద రుణాలు ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఈరోజు 12 సంవత్సరాల్లో సుమారుగా 57 కోట్ల ముద్రా రుణాలు, దానికి సంబంధించి 40 లక్షల కోట్ల పైచులకు నగదు వాళ్ళకి ఇవ్వటం. వీధి వ్యాపారస్తులను కూడా గతంలో ఎవరు పట్టించుకోని పరిస్థితి. అటువంటి వీధి వ్యాపారస్తులకి ఒక పథకం పెట్టి, పిఎం స్వనిధి యోజన కింద పథకం పెట్టి 1,16,00,000 మందికి 18,000 కోట్ల రూపాయలు ఎటువంటి పూచీకత్తు లేకుండా వాళ్ళకి ఇవ్వడం ద్వారా గతంలో వాళ్ళు వడ్డీ వ్యాపారుల చేతులు నలిగిపోయేవారు. అటువంటి వ్యక్తులకి, ఒక సామాన్య వ్యక్తులకి, ఒక మధ్యతరగతి వ్యక్తికి ఆర్థికంగా పరిపుష్ట కలగటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు 12 ఏళ్ళుగా చేసుకుంటూ రావటం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క కార్యక్రమాలు చేయటం వల్ల స్వచ్ఛ భారత్ వంటి పథకాలతో 11 కోట్ల పైచులకు మరుగుదొడ్లు నిర్మాణం చేశారు. ఇటువంటి అన్నీ చేయటం వల్ల పేదల యొక్క స్వావలంబన, వారి యొక్క ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే 25 కోట్ల మంది ఈ 12 సంవత్సరాల్లో కటిక పేదరికం నుంచి బయటకు రావడం జరిగింది. అలాగే భారతదేశంలో తయారీ రంగ వ్యవస్థని అత్యంత గణనీయంగా అభివృద్ధి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. అలాగే మన యొక్క మౌలిక వసతులు, గతంలో 2014 ముందు 90,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే అది ఈరోజు 150,000 కిలోమీటర్లు ఏ రకంగా వేగంగా చేసి చూడండి. అలాగే రైల్వే లైన్ల విద్యుదీకరణ, స్వతంత్ర భారతదేశం నుంచి 2014 వరకు కేవలం 20,000 కిలోమీటర్ల విద్యుత్ అయితే ఈరోజు దేశంలో మరో 60,000 కిలోమీటర్లు చేయడం ద్వారా దగ్గర 100% పూర్తి చేసుకున్నారు. ఇటువంటి వందే భారత్ ట్రైన్లు కావచ్చు, లేదా బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చే సంవత్సరం లాంచ్ కాబోతుంది. అలాగే విమానాలు, ఎయిర్పోర్ట్లు కూడా గతంలో 75 ఉండేది, ఈరోజు 160, ఇంచుమించుకు డబల్ కూడా అయిపోయిన పరిస్థితులు. అలాగే విద్యా వ్యవస్థలు, ఐఐటీలు కావచ్చు, ఐఏఎంలు కావచ్చు, యువతకు కావాల్సిన చదువు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అలాగే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కావచ్చు, అనేక రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి ఈరోజు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన తీరు మనం అభినందించాలి. ఈ సందర్భంగా ప్రజలందరికీ అభినందన శుభాకాంక్షలు. ఒక మంచి ప్రభుత్వాన్ని అందించారు. వచ్చే 3 సంవత్సరాలు కూడా అద్భుతమైన పరిపాలన అందిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. వడ్డీ వ్యాపారులపై నిరాధార ఆరోపణలు చేసి వారి జీవనోపాధిని దెబ్బతీయొద్దని అనపర్తి మండల బీజేపీ అధ్యక్షుడు కర్రి బుల్లిరెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుప్పలపూడికి చెందిన సత్యనారాయణ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు. 2,000 అప్పుకు 30,000 వసూలు చేశారన్న ఆరోపణలను ఖండిస్తూ వాస్తవాలను తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అందరికీ నమస్కారం. నేను కర్రి బుల్లిరెడ్డి, అనపర్తి మండల బీజేపీ అధ్యక్షుడిని. ఈ రోజు ఈ పత్రికాముఖంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన మాజీ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి కొన్ని అవాకులు చవాకులు పేరడం జరిగింది. దానిలో భాగంగా దుప్పలపూడి గ్రామానికి చెందిన మా కార్యకర్త అయినటువంటి గొలుగు సత్యనారాయణ రెడ్డి గారు ఎవరో ఒక వ్యక్తి దగ్గర 2,000 రూపాయలు అప్పు ఇచ్చి దానికి బదులుగా 30,000 రూపాయలు పైన వసూలు చేసి పెన్షన్ డబ్బులు కూడా ఆయన ఏదో తీసుకున్నారని చెప్పి కొన్ని అవాకులు చవాకులు పేరడం జరిగింది. నేను ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అసలు 2,000 రూపాయలకి 30,000 రూపాయలు కట్టేంత అమాయకులు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే అసలు అలా వసూలు చేసుకోవడానికి కారకులు ఏంటి? ఆ విషయం ఏంటి? కనీస అవగాహన లేకుండా, కనీస పరిజ్ఞానం దాన్ని తెలుసుకోకుండా, గ్రామ స్థాయిలో మీరు ఎంక్వైరీ చేయకుండా ఇలాంటి అవాకులు చవాకులు మా నాయకుడి మీద బురదజల్లమే లక్ష్యంగా మీరు చేయాల్సిన పని ఏమొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అసలు ఈ సత్యనారాయణ గారు ఏదో మా రామకృష్ణారెడ్డి గారికి శిష్యుడు, ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి మీరు ఏదేదో చెప్పారు కదా. నేను ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మరి మొన్న 2024 ఎలక్షన్ లో ఈయన్ని వెంట పెట్టుకుని ఈయన కండువా వేసుకుని మీరు ఎందుకు వాడుకున్నారు? మరి అలాంటి తప్పుడు వ్యక్తి అయినప్పుడు మీరు కూడా తిప్పుకోకూడదు కదా. అంటే మీ పార్టీలో మీ కూడా తిరిగితే ఆయన సంసారి, బయటకు వెళ్తే ఏదో అయినట్టు. ఆ పదాలు నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, మీకే వదిలేస్తున్నాను. కనీసం మాజీ శాసనసభ్యులుగా చేసిన వ్యక్తి, ఒక డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తికి విషయ పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది అసత్యాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని మీరు చూస్తున్నారా? అంటే ఈ రోజు మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు అనపత్తిలో చేస్తున్నటువంటి రోడ్ డెవలప్మెంట్ గానీ, ఫైనాన్స్ వ్యాపారస్తులకు అభివృద్ధి చేసిన జన్మం హాల్ గానీ, ఇవన్నీ చూసి మీకు ఏం చేయాలో తెలియక రెడ్డిలో ఉన్నటువంటి
ఎమ్మెల్యే గారి గ్రాఫ్ విపరీతంగా పెరగడాన్ని మీరు తట్టుకోలేక ఏం చేయలేని ఈ మీ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం తప్ప ఇందులో వాస్తవం ఏంటనే ప్రశ్నిస్తున్నాను. అంటే ఈ రోజు మన అనపర్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయమైన రూపాయలకో 2 రూపాయలకో వడ్డీ ఇవ్వడం, అప్పు ఇవ్వడం గానీ అప్పు తీసుకోవడం గానీ జరుగుతుంది. మీరందరూ ఇప్పుడు దీని ద్వారా ఏం తెలియజేసుకుంటున్నారు? న్యాయబద్ధమైన వడ్డీకి ఇచ్చిన వాళ్ళని కూడా అప్పులు ఎగదొప్పమని చెప్పి, అప్పులు ఎవరిని కట్టొద్దని చెప్పి మీరు సమాజానికి సందేశాన్ని ఇస్తున్నారా? ఫైనాన్స్ వ్యాపారంలో పట్టగొట్టాలని చూస్తున్నారా మీ రాజకీయ లబ్ధి కోసం? ఏంటండి మీరు చేసేది? గతంలో మీరు చెప్పిన హామీలన్నీ ఏమైనాయి? ఫైనాన్స్ వ్యాపారస్తులు మీరు చేస్తాన్న పనులన్నీ ఏమైనాయి? ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా ఈ రోజు ఇవన్నీ చూసి మీ కడుపుకోతో మీ రాజకీయ మనుగడను ప్రజల్లో చాటుకోవడం కోసం ఇలాంటి చౌకబారు ఆరోపణల సిగ్గు చేయటండి. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఏదైనా చేసే ముందు. మీరేదో అవినీతుల గురించి, అక్రమాల గురించి ఏదేదో చెప్తున్నారు. 200 రూపాయలు విలువ చేయని కరోనా కిట్ ని 2000 రూపాయలకి అమ్ముకుని శవాల మీద మీరు వ్యాపారం చేసి కోట్లు గడిచింది మీరు. పైకొచ్చి ఈ రోజు ఇలాంటివన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మీరు మా నాయకుడు అయినటువంటి మా ఈ కార్యకర్త అయినటువంటి సత్యనారాయణ రెడ్డి గారు ఏదో 2000కి 30,000 వసూలు చేశారని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా. రండి, ఏ గుడి దగ్గరికి వెళ్దామో చెప్పండి, నేనేం తీసుకొస్తాను. మీరు మీ కూడా తీసుకొచ్చి మీరు ప్రమాణకం చేయండి. నేను తీసుకోలేదు, మా తీసుకున్న 5,400 రూపాయలు అప్పించారు, అది మాత్రం వసూలు చేశారు, నేను ప్రమాణకం చేయిస్తాను. ఇంతో మీరు చేసిన ఆరోపణలో ఏ మాత్రమైనా నిజమంటే ఈ ప్రమాణ స్వీకారానికి మీరు ప్రమాణం చేయడానికి దేవస్థాన సన్నిధిలో దైవ సమక్షంలో రావడానికి మీరు సిద్ధమైతే చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. దీని పట్ల మీరు స్పందించాలని కోరుకుంటూ భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి చౌకబారు ఆరోపణల్ని కట్టిపెట్టి హుందాతరమైన రాజకీయ నాయకుడిగా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్ ఈజ్ వెల్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీచ్ ప్రాంతంలోని కొబ్బరి తోటల సంరక్షణ, అభివృద్ధి కోసం బయోఫెన్సింగ్ ను బలోపేతం చేయడంతో పాటుగా మొక్కల నిర్వహణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు కొబ్బరి మొక్కల చుట్టూ రక్షణ కంచెలను మరింత పటిష్టం చేసి మొక్కల పెరుగుదలకు అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టారు. తీర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం, భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ ఈజ్ వెల్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ప్రకృతి సంరక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో యూనివర్సల్ బయోఫ్యూల్స్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో 45 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా యోగా సెంటర్ ను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ కార్యదర్శి పి పాండురంగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యోగా కేంద్రం వాకలపూడి, వసలపాకల తదితర గ్రామాల మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మహిళల ఆరోగ్యం, శారీరక దృఢత్వం కోసం యోగా సాధన అవసరమన్నారు. యూనివర్సల్ బయోఫ్యూల్స్ ఎండి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ కేటాయించిన స్థలంలో ఆధునిక సౌకర్యాలతో యోగా సెంటర్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పబ్లిక్ని తృప్తిపరచడం అన్నది 100% కష్టం. కానీ ఆ ప్రయత్నంలో నిరంతరం మేము అంతా ఉంటామని చెప్పి మేము ఖచ్చితంగా మేము ఒక కూటమి ఆ రోజు మీ దగ్గరికి ఓటు ఎలాగ అడగడానికి వచ్చామో కలిసి, అలాగే మీ పనులు చేయడంలో కూడా మేము అందరం కలిసి మీ అందరి దగ్గర ఉంటామని ఈ బాధ్యత కలిసి గురుగారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చక్కగా మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలా. మళ్ళా టైంకి ఎలక్షన్ వచ్చేసరికి నేను అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, కూటమికి మళ్ళా మీరు కూటమికి ఓటేసేంత మీ అంతా మీరు నడిచి వచ్చి ఓటేసేంత ఆరోగ్యాలతో మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ నేను అప్పుడప్పుడు దీని మెయింటెనెన్స్ సెక్రటరీ గారిని కూడా వచ్చి చూడమంటాను. ఏమైనా అవసరాలు ఉంటే తప్పకుండా చూడమంటాం ఖచ్చితంగా. కాబట్టి మీరందరూ దీన్ని బాగా మెయింటెనెన్స్ బాగా చేసి మంచి అసోసియేషన్ ఎన్నుకుని అసోసియేషన్ ద్వారా
పనులు ముందుకు సాగిస్తూ ఉంటే మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని జల్డపారా నేషనల్ పార్క్ లో నిర్వహించిన యోగా వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. పచ్చని అడవులు, ప్రశాంతమైన నదీ తీరాల మధ్య అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సామూహికంగా యోగాసనాలు నిర్వహించి యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఏనుగులు నిలిచాయి. మాటివల పర్యవేక్షణలో యోగా ప్రదర్శన వద్దకు వచ్చిన ఏనుగులు సిబ్బందితో కలిసి సందడి చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. ప్రకృతి, వన్యప్రాణులు, యోగా కలయికతో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రకృతితో మమేకమై ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాకినాడ జిల్లాలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షల సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదివారం పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును తనిఖీ చేసిన ఎస్పీ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, పరీక్షా నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కొనసాగించాలన్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా పరీక్షల నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ, ఇండోర్ స్టేడియంలో సామూహిక యోగా సాధన. అనపర్తి మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానిక వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సాధకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.